అయ్యమ్మో చాలా గెటప్లు ఉన్నారా. ఇది చూడు ఎలాగున్నాడా. అదే చిన్నప్పుడు అలాదింది ఒక సిరీస్ వచ్చి కదా యానిమేటెడ్ అని, హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడు. అలాగే గీతాంజలిలో గీత ఒకటి అంజలి ఒకటి అయినప్పుడు రావు బహదూర్లో రావు ఒకడు బహు ఒకడు దూరే అవ్వకూడదు. మొన్న వచ్చిన కింగ్డమ్ లో కూడా సత్యదేవే హీరో. సారీ కింగ్డమ్ రాడ్ కాదు. కుత్తే ఎవరైనా ఉంటాడా? అలాంటి కుత్తే అవ్వమని చెప్పేసి తల్లి అడిగితే అది కథలు సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి అదిగో వీళ్ళు నవ్వడం ఇంకా హైప్ వచ్చింది ఆయనకి. అవును ఏదో అయిపోద్ది అనుకున్నాడు. పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబా కనెక్ట్స్. ఏంటి మరి ఈరోజు సంగతులు? ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ రెండు సినిమాలు చూసారా? ఏది పెద్ద బొక్కలాగా అనిపించింది అది కమెంట్ చేయండి. మా రెండిట్లో ఒకటైనా హిట్ అవుద్ది అనుకున్నాను రా. ఇంకా నాకు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఏంటి ఇలా చేశారేంటి? ఆడియన్స్ తెచ్చడం తప్పులేదు, లేకపోతే మరి మాయా. అరే మరి బాలీవుడ్ కావాలని చేస్తారు ఏటారా, మన వాళ్ళు ఎవరు వెళ్ళినా సరిగ్గా వాడుకోరు. సర్లే, మళ్ళీ ఎక్కువ మాట్లాడితే మనం ఏదో పెద్ద రివ్యూ ఇస్తున్నాం ఫీల్ అవుతారు జనాలు. చూస్తామా, డబ్బులు దయమేడ్చుకున్నామా, అంతవరకే. కామెంట్ రిపీట్ అదంతా. రివ్యూస్ మొదలు పెడదాం. అరే బావా, రివ్యూ మొదలు పెడితే ఎలా ఉంటుంది అంటూ మనల్ని కూడా దొరుకుతారేమో. చెప్పండి గైస్, మేమేమైనా రివ్యూస్ ఇవ్వాలా వద్దా చెప్తే దాని ప్రకారం మేము ప్లాన్ చేస్తాం. మేము కూడా కుదిరినంత వరకు ఇవ్వడానికి ట్రై చేస్తాం. డిస్కస్ చేద్దాం, ఏం బాగుంది ఏం బాగాలేదు అంతవరకే. రివ్యూ వీడియో కాదు, డిస్కషన్ వీడియో పెడదాం, డిస్కషన్ వీడియో. సో నిన్న నేను సత్యదేవ్ది ఒక టీజర్ చూసాను. సినిమా పేరు రావు బహదూర్ అనుకుంటా. చాలా బాగుంది. మా వాడు చెప్పాను వీడికి చెప్తే సరే ఇంకెందుకు అదే టీజర్ చేసేదా రియాక్షన్ చేద్దాం అన్నాడు. ఆడు చూడలేదు. పనికిమాలిన సినిమాలుగా చేస్తున్నాము కొద్దిగా. ఏముంది, సత్యదేవ్ కష్టపడేవాడు, మనోడు, మన కులపోడు. మళ్ళీ కులపోడు అంటే ఏదో అనుకోకండి, అంటే మా వైజాగ్ కూడా అదనమాట, ప్రాంతీయ భేదం. ఆ వీడియో చేసేద్దాం ఈరోజు. దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి ఫుల్గా మన వీడియోలు అన్నీ చూసేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డ్రిల్ మర్చిపోకండి. ఒక లైక్, షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా చేశారు కదా. డన్. మీరు సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నారు, చేయకుండా చూసేస్తున్నారు వీడియోలు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు చూడండి. ఇప్పుడు ఈ చెప్పిన లింక్ ఎవరి లింకో చెప్పండి, కనిపెట్టి చెప్పండి. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతున్నాయి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అరే నేనైతే ఫస్ట్ ఈ లుక్ చూసి షాక్ అయిపోయాను రా. ఎవడో అనుకున్నాను ఫస్ట్. డైరెక్టర్ ఆఫ్ కంచరపాలెం ఉమామేశ్వర ఒకరు రూపస్య. చాలా బాగుంటది, నాకు చాలా బాగా ఇష్టం సినిమా. భువనాలయం. ఓకే. ఆచారి నాకు భూతం పట్టున్నదిరా. అదిగో నువ్వు మళ్ళీ వచ్చి పడిపోతున్నా సడన్ గా అనేసరికి ఆ టైమింగ్ దాంట్లో చిలకొస్తుంది చెప్పండి బయటకు వచ్చారు. గైస్ అప్పుడప్పుడు ఆపాల్సి వస్తుంది, కాపీరైట్ ఇష్యూ. మీకు ప్రతి వీడియోలు చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పడం మాను, మీరు కామెంట్ లో పెట్టడం మానరు. ఓకే ఏదో కానీ నువ్వు మళ్ళీ అర్థం లేని వాడు అవుతురు. అర్థం ఉండాది అర్థం నీకు అర్థం అయ్యేటట్టు చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు నాకు డౌట్, ఆ ఆచార్య అని చెప్పి ఫస్ట్ ఒక అతను వచ్చాడు బొట్టు ఇట్టుకుని, అతను సత్యదేవ్ కాదు కదా, అదొక గెటప్ లాగా ఉందా? అంటున్నావా? ఇతనే కాదు. అంత తెలియట్లేదురా నీకు? నీకు అర్థం అమ్మా చూడు అసలు ఎలా ఉన్నాడు చూసావా? పిచ్చగాళ్ళలాగే ఉన్నాడు. చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు పాఠాల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటోళ్ళు గుర్తుంటాదా? గుర్తున్నది. అయితే డాష్ పెనుభూతం, గడినింపు అనుమానం, పెనుభూతం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు. ఎలాగున్నారా? అమ్మా ఏమన్నా ఉన్నాడు అసలు. మహేష్ బాబు ప్రెజెన్స్, అందుకే మహేష్ బాబు అకౌంట్ లోంచి పెట్టారు. ఫుల్ అనుమానం పిచ్చోడేమో రా. ఏ సైంటిస్ట్ ఏదో తయారు చేస్తున్నట్టున్నాడు. ఆ పైన నెత్తి మీద పెట్టుకుని చూడు, ఒకటేమో మామూలు ఉంది, ఒకటి ఏదో పైన టైం ట్రావెల్ అంటున్నావా? ఏమో అయ్యి ఉండొచ్చు. ఒకసారి సెటప్ కూడా ఇలాగ అనిపించింది. మన
సూర్యది 24 ఏదో ఉంటుంది కదా వాచ్. అవును 24. ఆ సెటప్ కూడా అలాగే అనిపించింది. వైబ్. ఇది ఇంకో గెటప్. ఇది ఇంకో గెటప్. పాస్ట్. ఎవరా అమ్మి? ఇదొక గెటప్. అక్కడ మీసా అదే అక్కడ నుంచి మీసాలకి ఇక్కడ మళ్ళీ ఇంకోటి పోయే. ఏమోరా బాబు, బ్రిటిష్ వాళ్ళని చూపిస్తారు కదా పాత సినిమాల్లో. చెప్పండి. ఈ 2 కథలు సింక్ కావట్లేదే. మళ్ళీ వచ్చాడరా బాబు. మళ్ళీ వచ్చింది అదే. నువ్వు పోయాక మరి మీ నాయనకి ఏమైనా అయితే ఎట్లా? పాపిచ్చిరా రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? అదే నువ్వు తెలుసుకొని చెప్తున్నావా తెలుసు అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా వింతగా ఉంది, నేనెప్పుడు ఇలాంటివి చూడలేదు. ఇదేముంది, ఇంటి లోపలికి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉంటాయి. చిటికెట ఉప్పు మాత్రమే. చిటికెట ఉప్పు మాత్రమేనా? వెంకటేష్ మహాల్ అని చెప్పి మహాచిత్రం అని వేసుకున్నా. అయ్యమ్మో, చాలా గెటప్లు ఉన్నారా. ఇది చూడు ఎలాగున్నాడా. అదే చిన్నప్పుడు అలాదింది ఒక సిరీస్ వచ్చి కదా యానిమేటెడ్ అని, హీరోయిన్ వాళ్ళ నాన్న ఉంటాడు అలాగే ఎంత కొట్టేస్తాం. జీని వాళ్ళ నాన్న. జీని వాళ్ళ నాన్న కదరా, హీరోయిన్ దాని పేరు జాస్మిన్. జాస్మిన్ వాళ్ళ నాన్న. జాస్మిన్ వాళ్ళ నాన్న. జీని అంటే బ్లూ కలర్ కదా. 1 2 ఇదో గెటప్ మళ్ళా కదా. అదే ఇది ఫుల్ కింగ్ టైప్ లో. అదే అన్నాడు కదా ఇందాక మీ నాన్నగారికి సంథింగ్ వీల్నామా అనేది. ఇది ఈడి కొడుకు అయి ఉంటాడు. మళ్ళీ వచ్చిండే. నేను అనుకున్నా లోపలికి వెళ్తాడేమో అనుకున్నాను మాయా. పక్కన రూమ్ ఉంది కదా, నర్స్ రూమ్. అంటే రాజు కదా, జల్లుతారు కదా అని. అందరూ ఉన్నప్పుడు చాలడు. నాట్ ఈవెన్ అ టీజరా. అరే ఎడిటర్ కూడా వెంకటేష్ మహానారా. అంటే 2 క్యారెక్టర్లు ఏమో రా మెయిన్ గా. బహుదూర్ అని ఒకటి, రావు అని ఒకటి ఏదో అయ్యి ఉండదు. ఏమో రావు ఒకటి అవ్వచ్చు, బహు ఒకటి అవ్వచ్చు, దూరం ఒకటి అవ్వచ్చు. దూరుతారు నీకు అప్పుడు ఒక కర్ర అయితే అసలు గీతాంజలిలో గీత ఒకటి అంజలి ఒకటి అయినప్పుడు రావు బహదూర్లో రావు ఒకడు బహు ఒకడు దూరే అవ్వకూడదు. అంటే షార్ట్ కట్ లో జై ఒకడు కుసా ఒకడు అలా ఉన్నట్టు. మరి పురిగెందుకు వచ్చి వెళ్తుంది. మారదు మా బీజం. అందుకే బ్యాక్గ్రౌండ్ విన్నావు నువ్వు. బీజం అని అన్నాడు. అదే అయితే కనుక చాలా పెద్ద విత్తనం. అంటే విత్తనం అంటారా అంతే. డిఫరెంట్ అనిపించింది రా, వింతగా అనిపించింది నాకు. ఒక కొత్త వెంకటేష్ మహా మళ్ళీ మంచిగా కొత్తగా తీసుకొస్తున్నాడు అన్నట్టుగా. అవును, అయిపోయింది కదా. అందులో సత్యదేవ పర్ఫార్మెన్స్ కూడా బాగా ఎరగదీస్తాడు రా బాబు. పర్ఫార్మెన్స్ అవును. మొన్న వచ్చిన కింగ్డమ్ లో కూడా సత్యదేవే హీరో. సారీ కింగ్డమ్ రాడ్ కాదు. వాళ్ళిద్దరు జైల్లో ఫైట్ అయినప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా సత్యదేవ్ కూడా. అవును, అదిరిపోయింది. తలుచుకుంటేనే చిరాకు వస్తుంది రా సినిమా. అసలు ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియదు. సర్లే ఆ సినిమా కోసం ఎందుకు, దీనికోసం చెప్పేదోటి. నాట్ ఈవెన్ ట్రేజర్ అన్నప్పుడే ఇన్ని ఉన్నాయి, ఇన్ని డిఫరెన్స్లు ఉన్నాయి అంటే ట్రైలర్ వస్తే ఇంకెంత ఫ్రెష్ గా ఉంటది, ఇంకెన్ని గెటబుల్ చూపిస్తాడు. ఈ టీజర్ చూసాయి, ఇది టీజర్ అన్నాడు 2.5 నిమిషాలు ఉంది. టీజరే ఇలాగుంటే ట్రైలర్ ఇంకెలా ఉంటదిరా అనుకున్నాను. అసలు ఇంకెలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నీకు వెనకల బ్యాక్గ్రౌండ్స్ ఏంటి స్కేల్ కూడా మంచి గ్రాండియర్ గానే ఉంది, గట్టిగానే వాడుతున్నారు. ఏమోరా, ఇది హిట్ అయితే బాగుంటది కదా. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ చెయ్యాలరా, ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేస్తేనే కదా. లేకపోతే ఎప్పుడు అలా ఎలివేషన్లు ఎందుకు, ఎన్ని అవసరం లేదు.
నీకు తెలుసా మాయా, యాక్చువల్గా ఇలాంటి సినిమాలో నీట్ గా వచ్చి అలా హిట్ కూడా వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోతాయి. దీనికి మళ్ళీ ప్రొడ్యూసర్లు వచ్చి ప్రమోషన్లు చేయరు, హీరోలు వచ్చి హడావులు చేయరు, ఏమీ చేయరు. అలా రిలీజ్ చేస్తారు, అలా మౌత్ టాక్ తోటే వెళ్ళిపోతాయి. ఇలాంటి క్యారెక్టర్స్ పడాలిరా మనోడికి. బ్లఫ్ మాస్టర్ ఎలా ఉంటది, చదువు కొట్టేస్తాడు బ్లఫ్ మాస్టర్ ఫస్ట్ హాఫ్. మళ్ళీ అదే కాక నీకు అక్షయ్ కుమార్ రామ్ సేతు అనే సినిమా ఉంటది. అరే అందులో ఉన్నది చిన్నదే క్యారెక్టర్ కానీ ఇంపాక్ట్ గట్టిగా పడింది తెలుసా. నేను చూసాను ఆ సినిమా, ఇంపాక్ట్ పడిపోయిందిరా. గైస్ కుదిరితే ఆ సినిమా చూడండి, అసలు ట్విస్ట్ బాగుంటది. వెంకటేష్ మహాది ఒక సినిమా, ఈ రెండే కాకుండా ఇంకో సినిమా రాలేదా? ఇంక 2 సినిమాలు వచ్చినాయా? ఏమొచ్చింది, రాలేదే. ఇంటర్వ్యూలో అయితే బోల్డ్ వచ్చేలే. పెన్ను కాకుడు కత్తి చేతి పడితే ఏదో డైలాగ్ చెప్పాడు రా బాయ్ అప్పుడు. సరిగ్గా దొరికిసాడా ఆ రోజు. గాయస్ ఇతనే వెంకటేష్ మహా. అంటే తెలియని వాళ్ళకి చూసి చెప్తున్నాను. తల్లి మహాతల్లిని నాకు కలవాలని ఉంటుంది ఎప్పుడైనా. నిజంగా ఎలాగైపోయింది అంటారా ఇంటర్వ్యూ? చూసావా చిన్నప్పుడు ఎవరైనా సూపర్ చేసావురా, చిన్న హైపీస్ రెచ్చిపోతారు పిల్లలు, రెచ్చిపోతారు. అందులో ఫస్ట్ మా దినేష్ గారు ఉంటుంటాడు, ఇలాంటి దినేష్ గారు ఉంటాడు, సేమ్ ఆడే గుర్తొస్తాడు మాకు. ఇప్పుడు ఆడంతా తీసుకెళ్ళి ఎంత నీచ్ కమీన్ కుత్తే కాబట్టి వాడంతా తీసుకు లాస్ట్ లో కొన్ని వేల మంది ఉంటారు, వాళ్ళకి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇచ్చి మొత్తం తీసుకెళ్లి ఆడంతా నీచ్ కమీన్ కుత్తే ఎవడని ఉంటాడా? అలాంటి కుత్తే అవమని చెప్పేసి తల్లి అడిగితే అది కథలు సినిమాగా తీస్తే మనం చప్పట్లు కొట్టి అదిగో వీళ్ళు నవ్వడం ఇంకా హైప్ వచ్చింది ఆయనకి. ఏదో అయిపోద్ది అనుకున్నాడు, పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. మేము కానీ పెన్ను పక్కన పెట్టి కత్తి పెట్టి రాస్తే దీన్ని బాబు లాంటి సినిమా తీస్తావా అంటాడు, డైలాగ్ కొట్టాడు అప్పుడు. హోప్ ఫర్ ది గుడ్ అంతే. వెంకటేష్ మహా గారు ఈసారి అట్లతో కాకుండా మంచిగా పెన్తో రాయండి. పెన్తో రాశారని కోరుకుంటున్నాం. మంచి యాక్టర్ ఉన్నాడు మీ చేతిలో, బాగా యూజ్ చేసుకోండి. బాగా యూజ్ చేస్తే ఎంత పిండితే అంత రసం మనోళ్ళు. సో మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేశాను గైస్. అలాగే మా ప్రీవియస్ వీడియోస్ చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో కొద్దిగా ఎక్కువ లైక్లు, హైప్ బటన్ కొద్దిగా ఎక్కువ వాడితే రీచ్ బాగా వెళ్తుంది. అలాగే రీసెంట్ గా ఈటీవీ విన్ యాప్ లో కానిస్టేబుల్ కనకం అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది. జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి, చూడండి, కొద్దిగా బాగుంది. గైస్ జస్ట్ 4K దగ్గరలో ఉన్నాము, కొంచెం అలా 4K కొట్టేస్తే నెక్స్ట్ 5K టార్గెట్ పెట్టుకుంటాం. 3 సబ్స్క్రైబ్ కొట్టేశారు అనుకో, మనం అలా ఒక మెట్టు ఎక్కి వెళ్దాం. ఒకేసారి వెళ్ళొద్దు, మనం ఇలా మెల్ల మెట్లు ఎక్కి వెళ్దాం. ఏది పడితే అది చేసేయాలని చెయ్యం గైస్, నచ్చితే చేస్తాం, లేకపోతే చెయ్యం. నెక్స్ట్ ఏ వీడియో చేస్తే బాగుంటుందో కింద చిన్న కామెంట్ పెట్టండి, తట్టట్లేదు అప్పుడప్పుడు. మీరు ఏమైనా కొంచెం హెల్ప్ చేస్తే దాంట్లో ఏమైనా బెస్ట్ ఏదైనా పిక్ చేసుకొని చేద్దాం కుదిరితే. ఏదైనా షార్ట్ ఫిల్మ్ సజెస్ట్ చేయండి గైస్, ఏదైనా షార్ట్ ఫిల్మ్ సజెస్ట్ చేస్తే మంచిగా చేద్దాం. వాళ్ళకి అందమనుకో అల్ల భయ్య ఉంటాడు, గుర్తున్నాడో లేదా నీకు, వచ్చేస్తాడు వెంటనే కామెంట్ లోకి. కొన్ని రీజన్స్ వల్ల ఖుషి ఆపాజ్ వస్తుంది వీడియో, ట్రై చేస్తాం అది కూడా. అది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పండి ఎవరైనా అంటే. అప్పుడు దాకా సబ్స్క్రైబ్ టు డబ్బా